ఫ్లోర్స్ ని రివెట్ లో లెవెల్స్ అంటారు. లెవెల్స్ క్రియేట్ చేసిన ముందు మనకి మన బిల్డింగ్ లో మన ప్లాన్ లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అది తెలుసుకోవాలి. సరే, ఫైల్ లెవెల్స్ అంటారు. లెవెల్స్ క్రియేట్ చేసిన ముందు మనకి మన బిల్డింగ్ లో మన ప్లాన్ లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అది తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తే ఇక్కడ మన దగ్గర ఒక ఆర్కిటెక్చర్ ప్లాన్ ఫైల్ ని ఓపెన్ చేశాను ఇక్కడ. సరే, ఇక్కడ మీరు ప్రాజెక్ట్ బ్రౌజర్ లో చూస్తే ఇక్కడ ప్రాజెక్ట్ బ్రౌజర్ లో మన దగ్గర రెండు లెవెల్స్ ఉన్నాయి. లెవెల్ 1 లెవెల్ 2. లెవెల్ 1 ఎగ్జాంపుల్ గా గ్రౌండ్ ఫ్లోర్, లెవెల్ 2 ఫస్ట్ ఫ్లోర్ అలా. సరే, ఇప్పుడు ఈ లెవెల్స్ కి సెట్టింగ్స్ ఎలా చేయాలి, దానిలో ఎడిటింగ్ ఎలా చేయాలి అది తెలుసుకోవాలి. ఎడిటింగ్ చేయాలంటే ఫస్ట్ మనం ఇప్పుడు పైన రిబ్బన్ లో ఆర్కిటెక్చర్ ట్యాబ్ లో వెళ్ళాలి. సరే, ఆర్కిటెక్చర్ ట్యాబ్ లో వెళ్ళిన తర్వాత డాటమ్ లో లెవెల్ సెలెక్ట్ చేయాలి. కానీ లెవెల్స్ ఫ్లోర్ ప్లాన్ లో ఆఫ్ ఉంటాయి. సరే, ఫ్లోర్ ప్లాన్ లో డిజేబుల్ గా ఉంటాయి, వి కాంట్ సెలెక్ట్. సరే, ఆ తర్వాత మనకి లెవెల్స్ ని ఎడిటింగ్ చేయాలంటే ఏవైనా ఎలివేషన్ సెలెక్ట్ చేయాలి. ప్రాజెక్ట్ బ్రౌజర్ లో వెళ్ళాలి. సరే, ఎలివేషన్స్ లో ఏవైనా బిల్డింగ్ ఎలివేషన్ సెలెక్ట్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ ఈస్ట్ ఎలివేషన్, నార్త్, సౌత్ ఆర్ వెస్ట్, ఏవైనా ఎలివేషన్ సెలెక్ట్ చేయాలి. నేను ఇప్పుడు ఈస్ట్ ఎలివేషన్ సెలెక్ట్ చేశాను. ఎలివేషన్ సెలెక్ట్ చేస్తేనే మన బిల్డింగ్ లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి అది ఇక్కడ చూపిస్తారు. లెవెల్ 1 లెవెల్ 2 మన ఫ్లోర్ ప్లాన్ లో కూడా అదే లెవెల్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే లెవెల్ 1 టు లెవెల్ 2 మన ఇక్కడ 10 ఫీట్స్ హైట్ ఉంది. ఆ 10 ఫీట్ హైట్స్ ని ఎలా ఎడిట్ చేయాలి అది ఫస్ట్ విల్ సీ. సరే, ఇప్పుడు ఈ హైట్ మీరు చేంజ్ చేయాలంటే లెవెల్ 2 కింద 10 ఫీట్స్ రాసి ఉన్నారు కదా, ఆ 10 ఫీట్స్ ని క్లిక్ చేయండి. సరే, ఆ 10 ఫీట్ ని కొంచెం జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత ఆ 10 ఫీట్ ని క్లిక్ చేసి 12 టైప్ చేయండి. 1 2. సరే, 12 టైప్ చేసిన తర్వాత దాన్ని ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మన లెవెల్ 1 టు లెవెల్ 2 హైట్ చేంజ్ అయిపోయింది. సరే, ఇప్పుడు ఈ లెవెల్ 1 ని రీనేమ్ చేయాలి, నేమ్ చేంజ్ చేయాలి. అంటే ఇది లెవెల్ 1 కి గ్రౌండ్ ఫ్లోర్ నేమ్ ఇస్తాను. సరే, ఇప్పుడు నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ రాసిన తర్వాత ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టనే ఒక పాపప్ విండో ఓపెన్ అయితే దానిలో ఎస్ సెలెక్ట్ చేయాలి. సరే, ఇప్పుడు లెవెల్ 2 ని ఫస్ట్ ఫ్లోర్ అని నేమ్ ఇస్తాను ఇక్కడ. సరే, ఫస్ట్ ఫ్లోర్ రాసిన తర్వాత అగైన్ ఎంటర్, దెన్ సెలెక్ట్ ఎస్. సరే, ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తే మన దగ్గర గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది. సరే, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ రైట్ సైడ్ లో రాసి ఉంది, కానీ ఫస్ట్ ఫ్లోర్ మీకు రైట్ సైడ్ లో కాదు లెఫ్ట్ సైడ్ లో కావాలంటే లెవెల్ ని క్లిక్ చేయండి. ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ ని అన్క్లిక్ చేయండి. ఆ రైట్ మార్క్ ని అన్క్లిక్ చేయండి. అన్క్లిక్ చేస్తేనే అది హైడ్ అవుతుంది, వెళ్ళిపోతుంది. సరే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్న బాక్స్ లు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే లెఫ్ట్ సైడ్ లో వచ్చేస్తుంది. కానీ మీకు టూ సైడ్ లో కూడా కావాలంటే ఇక్కడ ఉన్న రైట్ సైడ్ లో ఉన్న బాక్స్ ని కూడా క్లిక్ చేయండి, టూ సైడ్ లో వస్తుంది. సరే, నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ని కూడా టూ సైడ్ ని క్లిక్ చేస్తాను. సరే, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కి ఫస్ట్ ఫ్లోర్ కి టూ సైడ్స్ హెడ్డింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇట్లా చేయాలంటే రాంగ్, టూ సైడ్ వి కాంట్ గివ్, ఏదైనా ఒక సైడ్ ని ఇవ్వాలి. సరే, రైట్ సైడ్ గుడ్. ఇప్పుడు ఒక కొత్త లెవెల్ క్రియేట్ చేయాలంటే అగైన్ లెవెల్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. సరే, ఇప్పుడు మనం ఒక కొత్త లెవెల్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి హైట్ తీసుకుంటాం. అంటే మన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ హైట్ 12 ఫీట్, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ హైట్ కూడా 12 ఫీట్. సో 12 + 12 మనకి 24 అవుతుంది. నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఎండ్ పాయింట్ ని సెలెక్ట్ చేస్తాను. ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసిన తర్వాత సరే, నేను ఇక్కడ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేశాను. ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసి ఇక్కడ 24 టైప్ చేస్తాను. 24 టైప్ చేస్తేనే అక్కడ పైన లెవెల్ వస్తుంది. ఇలా లెవెల్ క్రియేట్ అయిపోయింది. మన థర్డ్ లెవెల్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ థర్డ్ లెవెల్ కి రీనేమ్ చేయాలి. రీనేమ్ చేయాలంటే అదే సేమ్ ప్రొసీజర్ కింద ఫాలో చేశాను కదా, అదే సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా ఫాలో చేయండి. నేమ్ రాసిన తర్వాత క్లిక్ ఎంటర్ అండ్ అగైన్ ఎస్ కొట్టండి. సరే, ఇప్పుడు ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఉంది కదా, ఈ గ్రౌండ్ ఫ్లోర్ కి ఫ్లోర్ ప్లాన్ వెళ్ళాలంటే ఇక్కడ బ్లూ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ ని క్లిక్ చేస్తే మనం ఫ్లోర్ ప్లాన్ లో వచ్చేసాం. ప్రాజెక్ట్ బ్రౌజర్ లో కూడా చూడొచ్చు. సరే, కానీ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో వెళ్ళాలంటే ప్రాజెక్ట్ బ్రౌజర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇంకా లెవెల్స్ ని ఫస్ట్ ఫ్లోర్ పక్కన ఒక సర్కిల్ ఉంది కదా, బ్లూ సర్కిల్, అది క్లిక్ చేస్తే కూడా ఫస్ట్ ఫ్లోర్ కి రావచ్చు. సో
ఇప్పుడు మనం లెవెల్స్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ మొత్తం ప్రాసెస్ అయిపోయింది. సరే, కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి, ఖచ్చితంగా మీకు తొందరగా రిప్లై ఇస్తాను. సరే,